నాళ అంటే ఇక్కడోళ్ళకి సాధారణంగా తెలియదు. నాళ అంటే కాలవ. మురికి కాలవలు. ఇది హైదరాబాద్‌లో ఉన్నటువంటి నాళాలన్నీ మురికి కాలువలు. ఓపెన్ డ్రైన్స్ ఉంటాయన్నమాట. ఆ ఓపెన్ డ్రైన్స్‌లో అక్కడ వాటర్ అంతా పోతా ఉంటది. దాన్ని వాస్తవంగా ఓ రకంగా మనకిక్కడ ఇదివరకటి ఉండే రోజుల్లో పంట కాలువలు లెక్కన ఉంటది. అంతంత పెద్దయి. దాని మీద వీళ్ళు ముందేం చేస్తారంటే నడవడం కోసం అని చెప్పేసి ఓ పెద్ద రాయి అట్టించి ఇటుకేసుకుంటారు. ఆ తర్వాత దానికి మళ్ళీ పక్కన పిల్లలు పడిపోకుండాని ఇంకో 4 రాళ్ళేసుకుంటారు. అట్లా పోయి ఆ కాలువ పైనంతా రాళ్ళేసుకుంటారు. ఆ రాళ్ళేసుకున్న తర్వాతన దాని మీదన చిన్న ఫస్ట్‌లో ఓ మంచం ఏసుకు పడుకుంటారు. ఆ తర్వాత మంచం వరకు ఒక దాన్నేమంటారు పైన తెరలాగా యేసుకుంటారు. ఆ తెర కాస్త చివరికి ముందుకు రేకుల షెడ్ వస్తది. ఆ పైన వెనకాల అది మొత్తం కాస్త ఇల్లవుతుంది. ఇదే నిన్న ఆసిఫ్ నగర్‌లో జరిగినటువంటిది. దాని ఇంపాక్ట్ ఏమైంది మామూలుగా ఉన్నప్పుడు ఆ మురుగునీళ్ళు వెళ్ళిపోతా ఉంటే వీళ్ళకి కింద కంపు కొడుతున్నా, వ్యవస్తున్నా అక్కడేంటంటే వాళ్ళకి ఆ మాత్రం రేటుకి అంత చీప్‌గా అక్కడేది అట్లాంటి దాని మీద నాణాల మీద ఇల్లు కూడా 4000, 5000 రూపాయలు ఉంటాయన్నమాట. అంతంత పెట్టుకుని ఇదే ఆ 4, 5,000 రూపాయల డబ్బులుతో ఉండేటటువంటి వాళ్ళకి ఇంకెక్కడ బ్రతకగలవదు అనే ఉద్దేశంతో అక్కడే ఉంటూ ఉంటారు. నడిచిపోతా ఉంటారు. ఈ నిన్న 12 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఒక్కసారి అది కాస్త పొంగటం. దాంట్లో ఇద్దరు మామాల్లుళ్ళు కొట్టుకుపోవడం. ఇప్పుడు వాళ్ళ కంటతడి అట్ ద సేమ్ టైమ్ హైడ్రా రంగంలోకి దిగటం. ఇంకో పక్కన నాళాల మీద ఉండకూడదు. కావాలంటే మీకు వేరే చోట్ల ఇల్లు ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లో నాళాల తొలగింపు అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రారంభించారు. నాళాల మీద ఆక్రమణ తొలగింపు. ఆ పైన రచ్చతో ఆగిపోయింది. కాంగ్రెస్ వచ్చాక ఆ జోలికి పోవట్లేదు. కాబట్టి అక్కడ ఆక్రమణల్ని క్లియర్ చేయకుండా సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కాకుండా అప్పుడు ఇట్లాంటప్పుడు ఏదో బాధపడటం, ఆ తర్వాతన పరామర్శించడం కలెక్టర్లు, హైడ్రా కమిషనర్ వీళ్ళందరూ. ఆ తర్వాత ఇట్లాంటివి చెప్తారు అయిపోతుంటుంది.